ఇంటర్లింక్ గురించి ఎస్టర్డే పెట్టిన వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే అద్దరిపోయింది. అందులో మీరు పెట్టిన కమెంట్స్ సూపర్ గా ఉన్నాయి. దాంట్లో నాకు నచ్చినవి వాల్యుబుల్ అనిపించినవి కొన్ని కమెంట్స్ కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కమెంట్ కి మాకు నచ్చినంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. స్టార్ట్ ది కమెంట్ సెషన్. 10 years పడుతుంది. ఖచ్చితంగా భయ్యా, మీరు ఎలా తెలుసుకున్నారో మరి బాగా తెలుసుకున్నారు. 10 years పడుతుంది, కానీ లిస్ట్ కావడానికి కాదు. ఈ ఇంటర్లింక్ కాయిన్ బీటీసీ లాగానో, సొనాలా లాగానో, లేకపోతే ఇథీరియం లాగానో ఆ రేంజ్ కి వెళ్ళడానికి 10 years పడుతుంది. అది వాళ్ళే అఫీషియల్ గా చెప్పారు. ఇది షార్ట్ టర్మ్ గేమ్ కాదు, లాంగ్ టర్మ్ గేమ్ అని. సో మీకు లిస్టింగ్ అవడానికి, మీరు కాయిన్స్ తీసుకోవడానికి ఎర్లీగానే తీసుకుంటారు. బట్ ఆ రేంజ్ కి వెళ్ళాలంటే 10 years పడుతుంది. అది వాళ్ళు చెప్పిన దానికి మీనింగ్. మీరు ఇలా అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ కమెంట్. అవి రావు అండి, సొల్లు ఆపండి. మీరు టైం పాస్ కి రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారేమో భయ్యా. మేము టైం పాస్ కి రీల్స్ అయితే చేయట్లేదు. కంటెంట్ ఇవ్వాలి అనుకున్నాం, ఆ కంటెంట్ తగ్గట్టుగా నీడ్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇస్తున్నాం. టైం పాస్ వీడియోస్ అయితే మేము చేయట్లేదు సొల్లు చెప్పడానికి. అంత టైము నీడు మాకు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, మేము ఈ ఛానల్ని 2.5 years రన్ చేస్తున్నాం. అండ్ మేము చెప్పే ప్రతి ప్రాజెక్టు మాకు ప్రాఫిట్ ఇవ్వడంతో పాటు మా యూజర్స్కి కూడా ప్రాఫిట్ ఇస్తే వాళ్ళు మాకు స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేసి, ఇలా ప్రాఫిట్ ఇచ్చింది సిస్టర్, మీ వల్లనే ఇలాగా మేము ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం జరిగింది, ఇంత తీసుకోవడం జరిగింది అని స్క్రీన్ షాట్లు చాలా మంది షేర్ చేశారు. అవన్నీ కూడా మా ఓల్డ్ ఛానల్లో పెట్టడం జరిగింది. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయి ఉంటే మా ఛానల్ గురించి ఇలా ఒపీనియన్ వచ్చేది కాదేమో. ఒకవేళ అది నిజంగానే ఇవ్వదు అనుకుంటే మేమే మీకు చెప్తాము, ఇది ఇవ్వదు ఆపేయండ్రా బాబు అని. ఓకేనా? మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తాయి కాబట్టే ఇస్తుందని చెప్తున్నాము. అందులో ఇంటర్లింక్ వాళ్ళకి 1-2 మంది సబ్స్క్రైబర్స్ లేరు కదా, ల్యాక్స్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఫండింగ్ కావాలి, లిస్టింగ్కి వెళ్ళాలి, ఎక్స్చేంజెస్ ఓకే అనాలి, ఓటీసీ ప్లాట్ఫామ్ ఓన్గా చేసుకోవాలి, బ్లాక్ చైన్ బిల్డప్ చేసుకోవాలి. అండ్ ఇలా పాపులర్ చేయడం కోసం ఇన్ఫ్లుయెన్సర్ని, అంబాసిడర్స్ని వీళ్ళందరినీ ఒక దారి మీద నడపాలి. ఈ పనులన్నీ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ చేసుకోవడం, మళ్ళీ మన కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏదో ₹1 ₹2 అయిపోయే ప్రాజెక్ట్ లాగా బిహేవ్ చేయకండి భయ్యా. కొంచెం అర్థం చేసుకోండి కాన్సెప్ట్ని. ఇలా వచ్చిన ప్రతి ఒక్క ఎయిర్ డ్రాప్ కూడా చాలా ఎయిర్ డ్రాప్స్, 1-2 కాదు, మేము వేలల్లో ఎయిర్ డ్రాప్స్ చేస్తున్నాం. మేము స్టార్టింగ్ చేసినప్పటి నుంచి 8 to 9 years, 10 years, 11 yearsగా మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాంతో వేల ఎయిర్ డ్రాప్స్లో చేస్తే కొన్ని వందలకి లిస్టింగ్ దాకా వస్తాయి. లిస్టింగ్ అయ్యేటప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయే ప్రాజెక్ట్స్ ఉంటాయి. బట్ ఇది ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రాపర్గా రిప్లై ఇస్తూ, దాన్ని తగ్గట్టుగా అప్డేట్స్ ఇస్తూ మనకి అందుబాటులో ఉంటున్నారు. అది మెయిన్ థింగ్ ఇంటర్లింక్లో నాకు నచ్చింది. చాలా ఎయిర్ డ్రాప్స్ అసలు అందుబాటులో ఉండవు. మన రిప్లైస్కి రెస్పాన్స్ ఉండదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలీదు. అలాంటి ఎయిర్ డ్రాప్స్ మేము చాలా చూసాం. ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ ఎయిర్ డ్రాప్స్. ఎంతమంది వాళ్ళ టైంని దాంట్లో పెట్టి చేశారో వాళ్ళకి తెలుస్తుంది. అవి క్యాన్సిల్ అయినప్పుడు అయ్యో ఇన్ని డేస్ ఫ్రీగా చేసి కూడా యూజ్ లేకుండా పోయింది, మన టైం వేస్ట్ అయిందని ఫీల్ అయినారు. బట్ వీళ్ళు అలా లేకుండా ప్రతి ఒక్క దానికి రెస్పాన్స్ ఇస్తూ, మీరు నెగిటివ్ కమెంట్స్ పెడుతుంటే వాటిని కూడా తీసుకొని దానికి తగ్గట్టుగా రిప్లైలు ఇస్తూ, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ని మెయింటైన్ చేస్తూ, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తూ, ఇంత ప్రాపర్గా చేస్తుంటే కూడా ఇలాంటి ప్రాజెక్ట్ కూడా అనుమానిస్తున్నారు. ఓకే, మీకు లేట్ అయింది, బట్ కొంచెం వెయిట్ చేయండి. 1 by 1 చేస్తున్నారు. ఎందుకు లేట్ అయిందో రీజన్తో సహా చెప్తున్నాం. క్యూరేటర్స్ తక్కువ మెంబర్స్ ఉన్నారు. అండ్ మీరు చేసే క్యూలో ఎవరైతే మీకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చుంటారో వాళ్ళదే ఫస్ట్ అవుతుంది. మీరు అంటున్నారు కదా అంబాసిడర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకే అవుతున్నాయి, మాకు అవ్వట్లేదని. మేము పోల్ రన్ చేసాం. మాకంటే ముందు 3 level కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన యూజర్స్లోనే 3 members ఉన్నారు. నేను పోల్ రన్ చేసినప్పుడే. కావాలంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ క్రిప్టో మిలియన్ 6264 అని ఉంటుంది, చెక్ చేయండి. వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది 3 levels కూడా. ఇంకా నాదే లేట్ అయింది. మళ్ళీ నేను ఇండియన్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ఇంటర్లింక్ KOL. ఎందుకు? నాకంటే వాళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశారు. రెగ్యులర్గా HCS స్కోర్ పెంచుకున్నారు, ఎక్కువ సెల్ఫ్ మైనింగ్ రేట్, గ్రూప్ మైనింగ్ రేట్ ఇంక్రీజ్ చేసుకోండొచ్చు. సో అందువల్ల వాళ్ళు అయిపోయింది ముందుగా. నేను ఫీల్ అవ్వలేదు దానికి, నాకు కాలేదు ఇంకా, నేను చేశాను కదా అని చెప్పేసి. నా పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా నాకు ఎప్పటికి అవ్వాలి అప్పుడు అవుతుంది కేవైసీ. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ప్రాజెక్ట్ మీద. సో వెయిట్ చేస్తున్నాను. మీకు కూడా నమ్మకం ఉంటే వెయిట్ చేయండి భయ్యా. ఒక్కసారి తిరిగి చూసుకోండి, ఎంత ఆపర్చునిటీస్ లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. మనకు ఆపర్చునిటీ వచ్చి ఫ్రీగా మనం ఎర్న్ చేసుకుంటున్నామా లేదా అనేది, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నామా లేదా అనేది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర నుంచి రూపాయి ఇప్పటి వరకు అయితే అడగలేదు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కమెంట్. ఇక్కడ కేవైసీకే దిక్కులేదు. సేమ్ టు సేమ్ భయ్యా. మాకు మెయిన్ అకౌంట్కి ఒక్కటే కేవైసీ కంప్లీట్ అయింది. రిమైనింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా కేవైసీ అవ్వలేదు. రియల్లీ నేను స్క్రీన్ షాట్లు కూడా మీకు షేర్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోస్లో. అవ్వలేదు. అలా అని చెప్పి కేవైసీకి దిక్కులేదు కదా, వాళ్ళు లిస్టింగ్ చేయరు అనుకునేస్తే ఎలా భయ్యా?
లిస్టింగ్కి వెళ్తారు. ఇదే విషయం కోసం మేము కోర్ టీమ్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంచెం పేషెన్స్గా ఉండండి, మేము అందరికీ క్లియర్ చేస్తాం, ఎవరి క్లియర్ చేయకుండా పోము, ఎవరైతే మాకు ఎంత కంట్రిబ్యూట్ చేశారో అన్నీ మాకు నోట్ డౌన్ ఉన్నాయి, దాని ప్రకారం మేము 1 by 1 చేస్తూ వస్తున్నాము. సో మీరు యూజర్స్కి కూడా చెప్పండి, మా క్యూరేటర్స్ కొంచెం తక్కువ మెంబర్స్ ఉన్నారు, మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ కేవైసీ లెవెల్ అనేది ఎప్పటి లోపల కంప్లీట్ అవ్వాలో అప్పటి లోపల కంప్లీట్ అయిపోతుంది. మీ క్యూలో మీకంటే బెటర్ పర్ఫార్మెన్స్ అంటే మీకంటే హెచ్సిఎస్ ఎక్కువ ఉండొచ్చు, మీకంటే ఇన్వైట్స్ ఎక్కువ ఉండొచ్చు, మీకంటే కాయిన్స్ ఎక్కువ ఉండొచ్చు, మీకంటే సెల్ఫ్ మైనింగ్ రేట్, గ్రూప్ మైనింగ్ రేట్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళట్లో హోల్డ్ చేసిన మనీ ఎక్కువ ఉండొచ్చు. వీటన్నిటి రీజన్ మీద ఉంటుందని వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు కదా. సో అందువల్లే మేము డిలే అవుతున్నాయి. కానీ మీరు వేరే వాళ్ళని ఇన్వైట్ చేసినా చెయ్యకపోయినా, ఒకవేళ లో పర్ఫార్మెన్స్లో ఉన్నా, మీకు సెల్ఫ్ మైనింగ్ రేట్, మీ గ్రూప్ మైనింగ్ రేట్ బట్టి మీకంటూ వెరిఫికేషన్ ప్రాసెస్ వస్తుంది. అస్సలు మీరు అంటే రికవరబుల్ కూడా చేసుకోకుండా గ్రూప్ మైనింగ్ సరిగ్గా చేయకుండా ఉంటే మాత్రం ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మిగతా వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కరికి వస్తుంది, మీ ఛాన్స్ వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ కమెంట్కి వెళ్దాం. షుగర్ అండ్ బీపీ కన్ఫర్మ్. ఇంటర్లింక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి భయ్యా. మీరు టైం టు టైం మైనింగ్ చేస్తున్నారు, టైం టు టైం అప్డేట్స్ వచ్చినప్పుడు చూసుకుంటున్నారు, దట్స్ ఇట్. ఐడియల్గా ఒక ప్రాజెక్ట్ మీదే ఉండమాకండి. చేయాలనుకుంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటి మీద డైవర్ట్ అవ్వండి. ఎందుకు మనం ఒకదాని కోసమే పోరాడాలి? ఇంకా చాలా ఉన్నాయి కదా, చెయ్యండి. దీని టైం అంటే డైలీ 5 times 6 times మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 3 times, 1 minute ముందు 1 minute తర్వాత వచ్చి చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. అప్డేట్స్ వస్తే చేస్తాం, లేదంటే రిమైనింగ్ టైం అంతా ఖాళీగానే కదా ఉన్నాం, రిమైనింగ్ ప్రాజెక్ట్స్ చేయండి. ఇన్స్టెంట్ యాప్స్ చెప్తున్నాం, అవి చేయండి. మీరు ఒకదాని మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? మీరు ఇలా డిపెండ్ అవడం వల్ల చూసి చూసి మీకే బిజీగా వచ్చి క్రిప్టో అంటే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో మీకున్న టైంని డైవర్ట్ చేసుకోండి, డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఇన్స్టెంట్ మనీ ఎర్నింగ్స్, లాంగ్ టర్మ్ రెండు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అక్క ఎందుకు పిల్లల్ని డైవర్ట్ చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్ చేసే పెద్ద పెద్ద ఇన్వెస్టర్ను చూడండి, పోర్ట్ఫోలియో ఒకదాని మీద ఉండదు, డైవర్సబుల్ పోర్ట్ఫోలియో ఉంటుంది. అంటే డిఫరెంట్ స్టాక్స్ మీద లేదా డిఫరెంట్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకని? డిఫరెంట్గా ఉంటేనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. సెర్టైన్ టైంలో మనకు కావాల్సింది మనం తీసుకోగలం, అది పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు కాబట్టి. మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళే అంత జాగ్రత్తగా పోర్ట్ఫోలియోని డివైడ్ చేసుకుంటుంటే మనీ కంటే వాల్యుబుల్ అండ్ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి మనం. ఎందుకు అంటే టైం చాలా వాల్యుబుల్. ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం టైంని, ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తున్నాం టైంని, అది మనకి ఎంత యూజ్ అవుతుంది, అది థింక్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. దేంట్లో పడితే దాంట్లో చేసేసి మీ టైంని వేస్ట్ చేయకండి. ఫైనల్గా ఒకటి చెప్తాను, వినండి భయ్యా. మాకు ఇంట్లో లక్షల అప్పులు ఉన్నాయి, అవి తీర్చేయాలక్క ఇంటర్లింక్తో, లేదా మాకు అవసరానికి డబ్బులు సరిపోవట్లేదు, త్వరగా లిస్ట్ చేయమని చెప్పండి. మేడం మాకు కావాల్సినంత మనీ దీంట్లో వస్తాయా, ఇచ్చేయండి. ఇలా మీకు ఆలోచన ఉంటే మాత్రం తిరిగి ఆలోచించండి భయ్యా. ఇది ఒక క్రిప్టో ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్. ఫస్ట్ క్రిప్టో అంటేనే, అంటే క్రిప్టో అనే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకెంత కావాలో అంత ఇవ్వరు భయ్యా. వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే ఇస్తారు. వాళ్ళు ఎంత ఇస్తున్నారో అంత తీసుకొని వేరే ప్రాజెక్ట్ నుంచి గ్రాప్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా ప్రాజెక్ట్స్ అనే కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ రీటైల్ షాప్స్, వాళ్ళ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే ఎంత వ్యాపారం కావాలనుకున్నారో అంతమంది కస్టమర్స్ ఆ రోజు వచ్చారు భయ్యా. ఎంతమంది కస్టమర్స్ వస్తారో అంత వ్యాపారమే ఆ రోజు జరుగుతుంది. అది ప్రాజెక్ట్ అయినా, రీటైల్ బిజినెస్ అయినా, ఏదైనా సరే అలాగే ఉంటుంది. ఇది అర్థం చేసుకొని కొంచెం వాల్యుబుల్ ప్రాజెక్ట్స్ని ఎంచుకొని మీరు చేసుకుంటే మనమే పలు రకాల నుంచి ఎర్నింగ్ అనేది తీసుకోవాలి. అంతేగాని ఒక ప్రాజెక్ట్ నుంచే మాకు ఇంత రావాలి అంత రావాలని ఆలోచించడం కరెక్ట్ కాదు భయ్య. మన ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా మేము ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము, మీరు యూస్ చేసుకోండి. ఇంకో మనీ ఎర్నింగ్ యాప్ గురించి కూడా చెప్తాము అని చెప్పాము, బట్ ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పటివరకే మిమ్మల్ని బోర్ కొట్టి చేసినట్టున్నాను అన్నీ చెప్పి. సో కొంచెం అడ్జస్ట్ కావండి. వీసా కార్డు గురించి ఫ్యూ అప్డేట్స్ ఉన్నాయి. సో దాని గురించి చెప్పిన వీడియోలో ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను, దాని నుంచి మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీకు టైం బక్స్ నేను నిన్న చెప్పడం జరిగింది, ఆ వీడియో చూడండి. దాంట్లో ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. ఫస్ట్ మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకుంటే మీకు రావాల్సింది ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఆటోమేటిక్గా విత్డ్రాల్ అనేది ఉంటుంది. సో మిస్ చేసుకోకండి ఇలాంటి ఆపర్చునిటీ. చిన్న ఆపర్చునిటీసే, బట్ కొన్ని చిన్న ఆపర్చునిటీ కలిపితే ఒక పెద్ద ఆపర్చునిటీగా కన్వర్ట్ అవుతుంది. సో అది అర్థం చేసుకొని చేస్తారా అనుకుంటున్నాము. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయమని ఆల్రెడీ చెప్పాము.
మీరు వెళ్ళే ముందు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.